శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ సమయాల్లో వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అలాగే అదే సమయంలో ఏ విధంగా ఖర్చులు వస్తాయి అన్న విషయాన్ని కేవలం ఆర్థిక పరమైనటువంటి స్థితి మీదే ఈ రాబోయే 3 నెలలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ధనాధిపతి శని భగవానుడు. అందువలన జాతకుడు కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయి, కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంటుంది, కుటుంబ వ్యాపారాన్ని, వారసత్వంగా వచ్చే సంపదని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఎంత ధనాన్ని దాచుకోవడానికి సేవింగ్స్కి ఉంటాయన్నది శని భగవాడి స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే సాధారణంగా జాతకులకి, ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా దీర్ఘకాలం ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏదో ఇబ్బంది ఉంటే నెలలో 15 రోజులు ఉంటుంది తప్ప, ఈ ధనుసు రాశి వారికి ఫైనాన్స్ పొజిషను కేవలం ఒకసారి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే శని మందగ్రహం అవటం, ఒక రాశిలో 2.5 years ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. మరి గతంలో ఒకసారి మీరు చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం కొంతవరకు శని భగవానుడు మీకు తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే ధనస్థానం అన్నది ఒక విధంగా మంచి స్థానం కాబట్టి ఆర్థిక పరంగా నిలకడగా వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఈ నవంబర్ 15 వరకు కూడా శని వక్రగమనంలో ఉండడం వల్ల తిరిగి ఈ ధనుసు రాశి వారి కుటుంబ బాధ్యతలు, తీరిపోయింది అనుకున్నటువంటి బాకీలు, ఇన్స్టాల్మెంట్లు తిరిగి మొదలవడం, ఈ విధంగా ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంది. నవంబర్ 15 తర్వాత చాలా వరకు చాలా బాధ్యతల నుంచి విముక్తి కలుగుతుంది. ఫైనాన్స్ పరంగా చాలా ఫ్రీ అవుతారు. రొటీన్గా ఆదాయం కూడా పెరగడం వల్ల రొటీన్గా మీరు చెల్లించవలసినటువంటి, పే చేయవలసిన బాధ్యతలన్నీ కూడా సకాలంలో చెల్లిస్తారు. ఇంచుమించుగా మీకు మార్చి నెలాఖరు దాకా కూడా నో ప్రాబ్లం. దాని తర్వాత లాభాధిపతి శుక్రుడు తొందరగా 40 రోజులకి, నెలకి 20 రోజులు కూడా మారిపోతుంటాడు. అందుకని వీళ్ళ ఆదాయం కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఒక నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక నెలలో అసలు ఉండదు, ఒక నెలలో ఎక్కువ ఉంటుంది, మళ్ళీ దానికన్నా డబుల్ ఖర్చు అవుతుంటుంది. ఈ విధంగా నడుస్తూ ఉంటే మరి ప్రస్తుతం అక్టోబర్ 13న శుక్రుడు స్వక్షేత్రంలో లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 మధ్యలో లాభస్థానంలో శుక్రుడు చాలా వరకు జాతకుడికి ఆర్థిక సంపద కలగజేస్తాడు. అంటే ఏ సోర్స్ ద్వారా? ముఖ్యంగా షష్టాధిపతి అవటం వల్ల రుణ ప్రయత్నం ఫలించడం ద్వారా, అలాగే మీరు దీర్ఘకాలంగా ఏదన్నా కోర్టు సమస్యలు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, ఏదైనా డబ్బు బ్లాక్ అయిపోయి ఉండడం, చిట్ ఫండ్లోనో బ్యాంకులోనో ఉండిపోవడం వల్ల ఆ ధనం రావడం వల్ల జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క బంధువుల ద్వారా, అంటే తల్లిదండ్రుల బంధువులు, మేనమావల ద్వారా సడన్గా మీకు సంపద లాంటిది వచ్చే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు 11లో రావడం వల్ల మీకన్నా ముందు పుట్టిన వారు, మీ అన్నయ్యలు అవ్వచ్చు, మీ అక్కగారులు అవ్వచ్చు, మీ వదిన గారులు అవ్వచ్చు, మొత్తం మీద స్త్రీ బంధువుల ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. అంటే అది స్వక్షేత్రంలో ఉండడం వల్ల బాగా సంపద కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, అధికారంలో ఉన్నటువంటి వారు వాళ్ళు మీ యొక్క సర్వీస్కి మెచ్చో, మీ ఆర్థిక ఇబ్బందులు చూసో, మీ పిల్లల చదువు కొరకు ఏదో విధంగా ధనాన్ని సహకరించే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 మధ్యలో. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 2 మధ్యలో 12వ స్థానంలోకి శుక్రుడు వస్తాడు. అంటే లాభాధిపతి వ్యయంలోకి వస్తాడు. మొత్తం అప్పుడు దాకా ఉన్నటువంటి ధనం అంతా కూడా ఏదో ఒక అవసరాలకి, బలహీనతలకి, అలాగే బంధువులకి కానుకలు, బహుమతులు ఇవ్వడానికి, శుభకార్యాలు చేయడం వల్ల, అంటే మీ కుమార్తెకో పిల్లలకో ఏదో శుభకార్యం చేయడం, ఏదో బారసాల అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, శుభకార్యాలు చేయడం వల్ల
విలువైన వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు లాంటివి కొనుక్కోవడం వల్ల మొత్తం మీద నవంబర్ 6 నుంచి డిసెంబర్ 2 మధ్యలో చాలా వరకు ధనం ఎక్కువగా కంఫర్టు, విలాసాల కొరకు ఖర్చు అవుతుంది. తర్వాత డిసెంబర్ 2 తర్వాత శుక్రుడు లాభం రాశిలోకి రావడం వల్ల ఇంచుమించుగా ఆ డిసెంబర్ నెలంతా కూడా జాతకుడు ఎక్కువగా వివాహ వేడుకల్లోనూ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అంటే ధనం వస్తూ ఉంటుంది. స్వశక్తితో ధనాన్ని సంపాదిస్తాడు. గతంలో కన్నా తనకు మంచి గుర్తింపు వస్తుంది, తన వాల్యూ పెరుగుతుంది, తన యొక్క రెమ్యునేషన్ పెరుగుతూ ఉంటుంది, తను తీసుకునే వేతనం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనుకూలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అద్భుతమైనటువంటి సమయం మాట ఇది. డిసెంబర్ 2 తర్వాత, అలాగే అక్టోబర్ 13, నవంబర్ 6 మధ్యలో వాళ్ళ వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 మధ్యలో శనికి, శుక్రుడికి అంటే లాభాధిపతికి, ధనాధిపతికి కోణ దృష్టి ఏర్పడుతుంది. ఆ కారణం వల్ల జాతకుడి యొక్క ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 2 తర్వాత లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు శనికి లాభంలోకి వస్తాడనమాట. ఈ కారణం వల్ల కూడా స్వశక్తితో, సహకారంతో ఆర్థిక సంపద పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైనా ఈ ధనుసు రాశి వారికి మరి నవంబర్ 15 దాకా మాత్రం శని వక్రగమనంలో ఉండడం వల్ల ఏంటంటే మరి 2వ స్థానం మీద కూడా తన ఫలితం ఉంటుంది. కాబట్టి 100% రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం, వచ్చిన ధనం మీ చేయి దాకా రాకుండా మధ్యలో ఆగిపోవడం, ఈ కుటుంబ అవసరాలు వాటి కోసం ఖర్చు అవ్వడం వల్ల ఇబ్బంది పడతారు. కానీ నవంబర్ 15 నుంచి చాలా వరకు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని అనుకోని చికాకులు, ఏదైనా ధనం ఒకదానికి అనుకుంటే వేరే దానికి ఖర్చు పెట్టడం లాంటివి కూడా ఉన్నాయి. మరి ఎప్పుడన్నా సరే లగ్నాధిపతికి ఈ లాభాన్ని, ధనాన్ని ఇచ్చే గ్రహాలు షష్టాష్టక స్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు, గొడవలు, చికాకులు జరుగుతుంటాయి. అటువంటి స్థితి అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 మధ్యలో గురు శుక్రులకి ఈ షష్టాష్టక స్థితి రావడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిళ్ళు, విభేదాలు, చికాకులు కుటుంబ సభ్యులతో వచ్చే అవకాశం ఉంది. కానీ అవి పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు, కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు, ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాల ఇంటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, యాలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో
లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.